రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి 35,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ నివసించేటువంటి ప్రాంతం. ఇప్పటివరకు ఎవరు ఆ 10 సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా, ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకున్న భూములు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి. నిజమైన పేదవారు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మా ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్దలను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. 15 సంవత్సరాలు ఉండాలి. మాది పూరి గుడిస. అన్నయ్య గెలిచడం తోటి మాకు ఇల్లు వచ్చింది. ఇగో మా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు. మాది కుందిరపల్లి. నా పేరు బుర్రశంకరమ్మ. మా ఇల్లు ఊలిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు మకరసింగ్ గారు అన్న మాకు ఇల్లు వచ్చేటట్టు చేసిండు. మాకు అన్ని విధాలు మాకు మంచిగా చేసిండు. కాంగ్రెస్ మాకు అన్నిటికీ న్యాయం చేస్తాడు. మాకు ఇల్లు వచ్చింది. మాకు ఇప్పుడు సంతోషంగా ఉన్నది. మా ఇల్లు 10 ఏళ్ల సంది ఊలిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు మమ్మల్ని కేర్ చేయలేదు. మకరసింగ్ గారు అన్న మమ్మల్ని కేర్ చేసిండు. మాకు ఇల్లు వచ్చేటట్టు చేసిండు. 20 సంవత్సరాల నుండి చాలా కష్టపడ్డాం. ఆ రేకులు ఇంట్లో ఉన్నా గానీ మొత్తం వర్షం పడితే ఇల్లంతా మొత్తం బురదనే. అట్లా కూడా కష్టపడ్డాం మేము. రాజ్ ఠాకూర్ అన్న గెలవడంతోనే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. మాకు అన్ని విధాలుగా చూసుకుంటుండు. రోడ్లు వేయడం గానీ, ఇప్పుడు బూడిద గురించి కూడా డబ్బులు అందరికీ ఇస్తున్నాడు. నమస్కారం. మాది రామగుండం నియోజకవర్గం, గ్రామం కుందనపల్లి. నా పేరు కెక్కర్ల అశ్విని. మక్కన్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు. మాది గత 15 సంవత్సరాల నుంచి ఇల్లు కూలిపోయింది. చాలా బాధపడుకుంటూ ఉన్నాం ఇన్నేళ్ల నుంచి. మాకు ఇంత మంచి ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా అన్నకు రుణపడి ఉంటాం మేము ఎప్పటికైనా. మాకు ఇప్పటికీ బూడిది పైసలు ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు రాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చుడు. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ డబ్బులు వచ్చినందుకు. మాకు ఎప్పటికీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్నే రావాలని కోరుకుంటున్నాం. రేవంత్ అన్న గారికి కూడా ధన్యవాదాలు.